చిన్నప్పుడు తప్పులైతే చాలానే చేశా కానీ దొరికిపోయిన సంఘటన అయితే ఇప్పటికి కూడా దొరకలేదు. అది ఏంటంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు 2 ఎల్డర్ సిస్టర్స్ ఉన్నారు. సో మేము ముగ్గురు ఏం చేసేవాళ్ళం, నాన్న జేబులో ఏదైనా చిల్లర ఉంటే తీసేసుకునేవాళ్ళం. అది నాన్నకి తెలీదు. నాన్న ఏం చేశాడు, అయినా సరే అప్పటికీ మాకు ఎంతో కొంత ఇచ్చేవాడు. ఆయనకి తెలియకుండానే ఎగస్ట్రా మేము తీసుకొని కొనుక్కోవటం అవి ఇవి చేసాం. స్టిల్ ఇప్పటికి కూడా మా నాన్నకి తెలీదు. సో ఈ వీడియో ఇప్పుడు చూస్తాడు కాబట్టి ఐఎమ్ సారీ నాన్న, అప్పుడు నీకు తెలియకుండా నేను ఇలా చేశాను, ఎప్పుడో చెప్తామని అనుకున్నాలే కానీ అమ్మో నువ్వేమంటావు అనేసి భయంతో చెప్పలేదు. సో ఇప్పుడు చెప్పే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఐఎమ్ సారీ నాన్న, లవ్ యూ. అబ్బో, నాన్న కోపగించుకుంటే అసలు ఆ చుట్టుపక్కలే మేము ఉండము. ఎందుకంటే జనరల్గా ఉన్నారు అనుకో, నార్మల్గానే ఉంటారు. ఆయనకి కోపం వచ్చిందని తెలిస్తే ఆయన ఫేసు, ఆయన వాకింగు డిఫరెంట్గా ఉంటారు. ఆయన అది చూడంగానే, బాడీ లాంగ్వేజ్ చూడంగానే ఆహా నాన్న కోపంలో ఉన్నారు, సో వెళ్ళకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు, చుట్టుపక్కల కూడా వెళ్ళదు. ఆయన మళ్ళీ అక్కడ బయట నుంచి తొంగి చూస్తాము, చూసిన తర్వాత ఓకే కూల్గా ఉన్నాడు అంటే అప్పుడు దగ్గరికి వెళ్తాం. అప్పటి వరకు మాత్రం నోవే. స్టిల్ ఇప్పటికి కూడా ఆయన కోపం ఉన్నాడు అంటే మాత్రం నేను అసలు దగ్గరికి కూడా వెళ్ళను. అయ్యో, అసలు నాన్న గురించి చెప్పాలి అంటే ఇందాక కూడా నేను అదే చెప్పాను. ఒక గంటలోనో, ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో, ఒక యుగాలు చెప్పుకుంటూ పోతూనే ఆయన గురించి ఇంకా ఏదో ఉంటానే ఉంటుంది. కానీ చాలామంది పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. అంటే ఎప్పుడైనా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు, వాళ్ళు లేనప్పుడే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది, అయినా మాకు ఉపయోగం ఉండదు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మా నాన్నతోనే ఎక్కువ షేర్ చేసుకుంటాను. అంటే చాలామంది అమ్మ కోపడతారు, తిడతారని. ఆయన కోపంలో ఉంటే దగ్గర రానిలే తప్ప అదర్వైజ్ ఏదున్నా సరే ఆయనతోనే నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఫాదర్ గురించి చెప్పాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. నేను ఒక మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చేసి సరే సో టాబ్లెట్ కావాలంటే ఆ కుర్రాడు చెప్తున్నాడు, బాబా ఇది ఎక్కువ వేసుకున్నారంటే మంచిది కాదు మీ హెల్త్కి, ఇప్పుడున్న ఏజ్కి హాస్పిటల్కి వెళ్ళండి అనేసి. ఆయన నవ్వి సైలెంట్గా ఉన్నాడు. పక్కనున్న కౌంటర్లో ఉన్న పెద్ద ఆయన చెప్పేది నిజమే, పిల్లవాడైనా నిజమే చెప్పాడు, ఆ టాబ్లెట్ డైలీ వేసుకున్నారంటే మీ ప్రాణానికే ప్రమాదం అండి అని. నేను అదేంటి నేను ఏం చెప్తాడని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆయన నవ్వి లేదండి మా బాబు ఇంజనీర్ చదువుతున్నాడు, సో తనకు మంచి పొజిషన్లో ఉండాలి, ఇప్పుడు దాని డబ్బులు నేను తీసుకున్నాను అంటే తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, సో అలా చేయటం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. సో నాన్నగారి గురించి చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏముంటుందండి. అది మాత్రం నా లైఫ్లో కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో నాన్నది చాలా 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 ఇంపార్టెంట్. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్. అండ్ అంటే ఈరోజు ఫాదర్స్ డే గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప, సో అంటే ఫాదర్స్ డే రోజు మనం గిఫ్ట్లు ఇవ్వటం, ఆయన్ని అంటే బాగా మాట్లాడటం, ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళటం ఇలాంటివి కాకుండా ప్రతిరోజు కూడా ఫాదర్స్ని అభిమానించండి, ప్రేమించండి. సో ఆయన జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మనం ఇలాగ ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ పేరెంట్స్. సో వాళ్ళు మనకి ఇంత లైఫ్ ఇచ్చారు. సో మనం ఇక మీద నుంచి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా చిన్నపిల్లల్ని మనల్ని ఎలా చూసుకున్నారో అలాగే చూసుకుందాం. సో పేరెంట్స్ అందరికీ అండ్ ఎస్పెషల్లీ ఫాదర్స్కి ఐ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే అండ్ థ్యాంక్ యూ ఆల్.